నందిక ఇది బాగుందా? నిన్నేనే అడిగేది. ఈ డ్రెస్ ఎలా ఉంది? అడుక్కొని తొడుక్కున్నట్టుగా ఉంది. ఇప్పుడెలా? ఆ భూమి బట్టలు కాల్చరా అంటే వాడు నందిక బట్టలు కాల్చి పారేశాడు రాస్కెల్. మమ్మీ ఇప్పుడు ఆ కాంపిటీషన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి? ఏ నందిక, నువ్వు ఈ ఆడపులి మనవరాలివే. నువ్వు ఏడవకూడదు. వీలైతే ఏడిపించాలి. అంతగా అవసరమైతే పంతానికైనా నా చీర నీకిచ్చి నీ డ్రెస్సు నేను వేసుకొని తిరుగుతానే. ఏంటో టైం అస్సలు బాగోలేదత్తా. ప్రతిదీ మనకి రివర్స్ అవుతోంది. ప్రతి ఒక్కరూ తిరగబడుతున్నారు. అవంతిక, చూస్తున్నా, అన్నీ చూస్తున్నా, అందరినీ చూస్తున్నా, అన్నీ గుర్తుంచుకుంటున్నా. వీటన్నింటికి కలిపి కోలుకోలేని దెబ్బ కొట్టే టైము నాకొస్తుంది. అప్పుడు చూపిస్తానే ఈ శేషమ్మ ఏంటో. అప్పుడు సంగతి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యండి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నాదే ఉంది. ఆ భూమి మంచి డ్రెస్ వేసుకొని నేనేమో పిచ్చి డ్రెస్ వేసుకుంటే అందరూ నవ్వుతారు. ఇప్పుడేం చేయాలి నందిక? ఇప్పటికిప్పుడు షాపింగ్ చేయడానికి కుదరదు కదా. ట్రై ఎంత పని చేసేవరా? ఆగండి ఆగండి, నందిక కోసం కొత్త డ్రెస్ తెచ్చానా. ఏది? ఎలా ఉంది? సూపర్ నందిక. ట్రై నువ్వు సూపర్ రా. నీ చురుకుదనం నచ్చింది. రేపు గాని నేను విలన్ డెన్ ఓపెన్ చేస్తే నా రైట్ హ్యాండ్వి నువ్వే పోరా. అన్నట్టు అసలు విషయం గుర్తుందా, మర్చిపోయావా? దాని డ్రెస్ కాల్చమంటే దీని డ్రెస్ కాల్చినట్టు, దాన్ని నెత్తి మీద లైట్ ఎత్తేయమంటే దీన్ని నెత్తి మీద వేస్తావా ఏంటి? మీరు చూస్తూ ఉండండి, ఆ పర్ఫార్మెన్స్ అయిపోయేలోపు భూమి కూడా అయిపోతుంది. నందిక వేసుకోవే. డ్రెస్ సూపర్ గా ఉంది. ఇప్పుడు అసలైన పోటీ. ఒకే స్టేజ్ మీద ఒకేసారి భూమి నందిక పోటాపోటీగా డాన్స్ చేయబోతున్నారు. ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? 50,000. ఎవరు గెలుస్తారు? భూమి ఆర్ నందిక? ఎవరు ఓడిపోతారు? నందిక ఆర్ భూమి? భూమి గెలిస్తే క్యాష్, నందిక ఓడిపోతే నో క్లాస్. రేపటి నుంచి ఇంట్లోనే కూర్చోవాలి. గెలిస్తేనే ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్. సో నందికకిది అగ్ని పరీక్ష, భూమికి మాత్రం ఓన్లీ పోటీ మాత్రమే. ఎవరు గెలుస్తారు అనే దానికన్నా వీళ్ళిద్దరిలో ఎవరు ఓడిపోతారో అనే టెన్షన్ స్టార్ట్ అయింది. ఎప్పుడు మా రాజమ్మే మార్కెట్ పనులన్నీ చూసుకునేది. ఈ బేరాలు అవి నాకు చేత కదా ఆంటీ. అందులోనూ ఏవి మంచి కూరలో ఏవి పుచ్చి కూరలో కూడా ఏరలేను. మీరే చూడాలి లక్ష్మి ఆంటీ. మనుషుల్లో ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో ఏరి పారేయగల తారాదేవి గారి కోడలివి. నీకు ఈ కూరలో ఒక లెక్క అమ్మా. అందరూ శేషమ్మ అవంతికల్లాగా బయటపడరు కదా ఆంటీ. వాళ్ళిద్దరిని చూస్తేనే తెలిసిపోతుంది వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏదో ఒక అనర్థం జరుగుతుందని. ఎక్కడికి తీసుకొచ్చావేంటి అవంతిక? కూరల మార్కెట్ కంటేనే మా అత్త కారిచ్చి పంపించింది. ఆ వంక పెట్టుకొని మధ్యలో మనం హాస్పిటల్ పని చూసుకొని వచ్చాం. అంటే ఇప్పుడు మనం ఈ మార్కెట్లో సచ్చులు పుచ్చులు కొని తీసుకెళ్లాలా? నా వల్ల కాదే. అత్త నువ్వే చేతులెత్తేస్తే నేనేం చెయ్యాలి? నాకు అసలు ఏమీ తెలీదు. ప్లీజ్ అత్త కాసేపు ఓపిక పట్టు. రా అత్త. ఏంటే మనకి కర్మ? ఆ భూమి లాంటోళ్ళు చెయ్యాల్సిన పనులు అక్క మనకప్ప చెప్పి పంపించింది అంటే
ఇంకా మనల్ని పనోళ్ల కింద జమ కట్టినట్టేగా ఆ భూమిని ఆకాశానికి ఎత్తేసి మనల్ని పాతాళానికి తొక్కేస్తోంది మీ అత్త. సరే పద. ఛీ! కాకరకాయ పెద్దయ్యా, కాకరకాయలెంత? కిలో 120. ఎన్ని కిలోలు ఏమాట? వద్దు పెద్దయ్యా, రేటింటేనే సేదుగా ఉంది. వేరే కూరల రేట్లుంటే కారంగా కూడా ఉంటుంది రోయ్. ఈ బాబాయ్కి ఏంటి పని లేదు, ఇట్లాంటి పనులని మనకే అప్పచెప్పాలా? ఏంట్రా అప్పిగా, ఇది కూడా పనేంట్రా? లేకపోతే ఏటి రేట్లు ఏటి పాటలు? ఈ మధ్య ఆసుపత్రిలో గుండె జబ్బుతో చేరినోళ్ళంతా మార్కెట్లో కూరల రేట్లు ఎన్నోళ్ళేనంట. ఏడ్సావులే, బాబాయ్ ఇచ్చిన లిస్ట్ చూసి చెప్పు. ఏమేం కావాలా, ఎన్ని కిలోలు కావాలా? 2 కేజీల బీపీ, 3 కేజీల షుగరు, 4 కిలోల గుండె జబ్బు. రేటినకు ముందే గుండెట్టుకున్నావేట్రా? కొత్తిమీర, కరేపాకు, బచ్చల కూర అదిగో అట్టే పున్నాయి. నువ్వు వెళ్ళి బేరమాడతా ఉండు, నేనొత్తా. అటేపు ఎక్కడున్నాయిరా? ఈయన్నే తాజాగా ఉన్నట్టున్నాయి కదా. అబ్బా, నేను చూసాలే భూమి, నువ్వు వెళ్ళిపో చెప్తా. ఇదిగో ఎల్లు ఎల్లు ఎల్లు. అత్త, వామ్మో, ముందు నుయ్యి వెనక గొయ్యి. ముసుగేసుకోవటం విసిగేసిందని వదిలేసి ఎంత పని చేసావత్తా? ఇప్పుడు శేషమ్మకి నువ్వు కనపడినా నీకే రిస్కు, నువ్వు శేషమ్మకి ఎదురుపడినా నీకే రిస్కు. అందులో భూమి నిన్ను చూసిందంటే శేషమ్మ ముందే అమ్మ అని పిలుస్తుంది. ఆ తర్వాత శేషమ్మ కథ మొత్తం మార్చి రాస్తుంది. అత్త, నిన్ను కాదక్క, మునక్కాడలు బాగున్నాయి, బావుకి తీసుకెళ్ళి పులుసు వండి పెట్టు. వద్దా? ఏ ఊళ్ళో కనపడితే దాని కన్న కూతురు నామరూపాలు లేకుండా భూస్థాపితం అయిపోతుందో అది తెలిసి కూడా గౌరీ ఈ ఊరొచ్చింది, ధైర్యంగా ఇక్కడే తిరుగుతోంది అంటే అది ఏదో చెయ్యాలని వచ్చింది. ఈ ఇంట్లో దాని స్థానాన్ని ఆక్రమించుకోవడానికో, ఈ వంశంలో దాని కూతురు వారసత్వాన్ని ప్రకటించుకోవడానికో ఎందుకో వచ్చుంటుంది. వాళ్ళు గాని ఈ గడపలో అడుగు పెడితే